జై శ్రీరామ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం గ్రామంలో శ్రీ కోదండరామాలయం దేవాలయాలు, అలాగే శ్రీ శివపార్వతుల పరివార సమేత అన్నపూర్ణ సమేత బోళాలింగేశ్వర స్వామివారు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో అంగరంగ వైభవంగా మరి 20వ తారీఖు ఉదయం జరిగినాయి. లక్షల మంది జనాలు ఇచ్చేసి, ప్రతిష్ఠ అనంతరం లక్షల మంది జనాలు ఇచ్చేసి ఆ స్వామి వాళ్ళందరినీ కూడా దర్శించుకొని వారు ఎంతో సంతృప్తి చెంది వారి కోరికల్ని చెప్పుకున్నారు. అలాగే కోదండరామాలయ దేవాలయము ఎన్నో సంవత్సరాలుగా మన కోదాడ పట్టణంలో తిరుగుతూ ఉన్నది. ఆ దేవాలయాలన్నింటినీ కూడా పునఃప్రతిష్ఠ చేయాలి అని చెప్పేసి సంకల్పించుకొని ధర్మకర్తలు నాగుబండి లక్ష్మయ్య గారు, అలాగే నాగుబండి వెంకటరంగ గారు, అలాగే గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలందరూ కూడా వారి సహాయ సహకారాలతోటి ఎంతో ఓర్పుగా వారి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించుకొని అందరికీ కూడా వారిని సమాన భావంగా వారు అందరినీ కూడా సమభావంగా చూసి అందరితోటి అన్యోన్యంగా ఉండి వారి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మించారు. అలాగే ఈ దేవాలయంలో శ్రీ కోదండరామస్వామి వారు, అలాగే అలవేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారు, గోదాకృష్ణుల వారు, శ్రీ అన్నపూర్ణ సమేత బోళాలింగేశ్వర స్వామి వారు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఎంతో వైభవముగా ప్రతిరోజు కూడా నిత్య అభిషేకములతోటి కైంకర్యాలతోటి అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఆ స్వామివారి దీవెనలు ఎప్పుడూ కూడా ప్రజల మీద ఉంటూ వారి చల్లని చూపు అందరి మీద ఉంటూ ఆశీర్వదించాలని మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జనాదిగా ఏం చేస్తున్న కోదాడలోని శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో మార్చి 16 నుండి 20 తారీఖు వరకు జరిగి 20వ తారీఖు ఉదయం స్వామివారిని పునఃప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ దేవాలయము ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ మొట్టమొదటిగా ఆంజనేయ స్వామివారి దేవాలయంతో ప్రారంభమై తర్వాత కోదండరాముల వారు, బోళాలింగేశ్వర అన్నపూర్ణ సమేత బోళాలింగేశ్వర స్వామివారు, వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారు, గోదాకృష్ణులు, శ్రీ వెంకటేశ్వర స్వామి, పెద్దజీయర్ స్వామివారు స్థాపించిన స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ ప్రతీకగా ఉన్న శ్రీ విష్ణుమూర్తి, ఆళ్వారులు, ఇలా ఎన్నో దేవతామూర్తుల ఆలయంగా ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. కాలానంతరం ఇది కొంచెం శిథిలావస్థకు రావడం వల్ల భవిష్యత్తు తరాలకి ఇప్పుడున్న అవసరాలకు అనుగుణంగా తిరిగి ధర్మకర్తలుగా మేము బాధ్యత తీసుకొని కీర్తిశేషు నాగుబండి రంగయ్య గారు మా తాతగారి హయాం నుండి ఆలయ ధర్మకర్తలుగా మా బాధ్యత నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఇప్పుడు తిరిగి శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి మంగళాశాస్త్రంతో వారి అనుజ్ఞతో ఈ దేవాలయాన్ని భక్తులందరి సహకారంతో, కోదాడపుర ప్రజలందరి సహకారంతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. అద్భుతమైన ప్రతిష్టా మహోత్సవంలో ప్రజలందరూ ఎంతో వేడుకగా సంతోషంగా ఒక ఉత్సవంలాగా జరుపుకున్నారు. ఈరోజు 3వ రోజు ఉదయం నుంచి మధ్యరాత్రి వరకు నిరాఘంటంగా భక్తుల రద్దీ ఉంటూనే ఉన్నది. అద్భుతమైన దేవాలయంలో ఈ ప్రజలు ఈరోజు ఇది మన దేవాలయంగా అందరూ భావిస్తూ ఎంతో సంతోషంగా ఈ ఆనంద ఉత్సాహాల్లో ఉన్నారు. ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా, కోదాడ పట్టణానికి అందరికీ కూడా ధర్మకర్తలుగా మాకు తెలియజేస్తున్నాం. ఆ స్వామివారి కృప అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్.